ఓం నమ శివాయ. జయ అమ్మవారు సమ్మక్క సారక్క పగడెద్దురాజు ఈశ్వర సంకల్ప బలంతో కూడుకున్న మహాంకాళి. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. శ్రీ పరాభావనామ సంవత్సరం 2026 సంకల్ప బలంతో కూడుకున్నది కుంభరాశి. ముందుగా ఈ కుంభరాశి గురించి తెలుసుకుందాం. ఈ రాశి గల్ల వారి ఆలోచన, ఆదాయము, ఖర్చులు ఎలా ఉంటాయంటే ఆదాయము ఖర్చు సరి సమానంగా ఉంటుంది. రాజ్యపూజితం 4, అవమానం 2. నక్షత్ర బలాలతో కూడుకున్నది 1, 2, 3 పాదాల్లో వీళ్ళకి దైవ బలంతో కూడుకున్న ఒక సంకల్ప బలం ఏమిటా అంటే ఆలోచన. ఈ ఆలోచన మనిషి ఎదుగుదలకి ఒక దారిని చూపిస్తుంది. మనిషి కుంగిపోవడానికి ఒక కారణము ఏర్పడుతుంది. ఈ రెండింటిని బట్టి ఈ కుంభరాశిలో ఉండేవాళ్ళు అధికారాన్ని చేజిక్కించుకోవాలి. అధికారంతో పాటు జనాల్లో ఒక మన్నన పొందాలి. 10 మందిలో 10 రకాలుగా తిరుగుతున్న ఒక సంస్థని నడిపించాలి. రేపు జనాలకు ఉపయోగపడేలాగా మనం పోరాడాలనే ఒక లక్ష్యం ఈ కుంభరాశి వాళ్ళలో ఉంటుంది. హెల్పింగ్ నేచర్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత దీంతో పాటు వీళ్ళకి అవమానం పడే అవకాశాలు కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి. అయినా సరే వీళ్ళు వెనకంజి వేయరు, ముందడుగులోనే నిలబడతారు. సంపాదన విషయంలో చూసుకుంటే దైవ బలాల్లో ఈ రాశికి సంబంధించింది 4 చక్ర బంధాలు ఉంటాయి. ఆ 4 ఒకటి తూర్పు దశగా ఉంటుంది. అది ఈశాన్య వైపు తిరిగి ఉంటుంది. ఆ దశ సంకల్పంలో ఉన్నవారు ఈ రాశిలో ఏ కార్యాన్నైనా సరే అవలీలగా చేసేంత శక్తి ఆ భగవంతుడు ఆ కుంభరాశి వారికి ఇచ్చారు. కానీ చేస్తూనే వీళ్ళు చిన్న చిన్న పొరపాట్లు చేస్తున్నారు. ఏదైనా సరే పార్ట్నర్షిప్గా ఉండకూడదు. తర్వాత జామీను ఒకరికి ఉండకూడదు. 3వది వచ్చేసి ఏ విషయాన్ని ముందుగా చెప్పి చేయకూడదు. ఈ 3 వాళ్ళ లైఫ్లో గుర్తుపెట్టుకుంటే వాళ్ళు రేపు రాబోయే కష్టాల నుంచి, రాబోయే నష్టం నుంచి బయటపడేంత తెలివితేటలు వీళ్ళ దగ్గర ఉన్నాయి ఈ రాశిగల్ల వాళ్ళలో. అయితే వీళ్ళ ఆలోచనలు బంధుమిత్రులతో కొన్ని ఐక్యతా బలం ఉన్నా వాళ్ళు మాత్రానికి గొడవలతోనూ అవమానంతోనూ చేసే ఒక ప్రయత్నాలు ఈ కుంభరాశి వాళ్ళకి జరుగుతుంటాయి. ఇకపోతే ఉద్యోగంలో అంటే చాలా ఉంటాయి. గవర్నమెంట్ ఉద్యోగస్తులు, డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, లేదంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, రోడ్డు రవాణా శాఖ కావచ్చు, నీటిపారుదల శాఖ కావచ్చు, లేదంటే వీళ్ళకి మండల పరిస్థితులు కావచ్చు. ఇటువంటి గవర్నమెంట్ జాబ్లో ఉండేవాళ్ళు వాళ్ళకి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే ఆ సమయానికి వచ్చిన ఆ మనిషిని ఆ కష్టం తీర్చాలి, ఆడి పనిని పూర్తి చేయాలని ఒక ఆలోచనతో ఉంటారు. అదేవిధంగా ఆ అధికారం నుంచి పై అధికారి వరకు మనిషి మన్నన పొందాలి. 10 రూపాయలతో పాటు వాళ్ళకు ఒక మంచి దారి చూపించాలి అనే ఒక ఆలోచనతో ఈ గవర్నమెంట్ జాబ్ వాళ్ళు పోరాటం జరుగుతూ ఉంటుంది. అయితే వీళ్ళకి ప్రమోషన్లు రాక, కొంతమందికి ఉద్యోగాల్లో అధికారంలో ముందుకు రాకుండా, తర్వాత అధికారంలో చేస్తున్నవాడు ఆపోజిట్ గా ఉండేవాడు వీడు పై ఎంచుకు వస్తున్నాడు, వీడు అధికారంలో ముందుకు పోతున్నాడు, వీళ్ళ దిగదార్చాలి, వీడికి రావాల్సిన ప్రమోషన్ పక్కవాడికి పోవాలి అనుకోని చెడు ఉద్దేశాలు పెట్టి జరిపించే వాళ్ళు కూడా ఆ ఒక్క గవర్నమెంట్ జాబ్లలో ఉండేవాళ్ళు ఉన్నారు. అదేవిధంగా వీళ్ళకి పై అధికారి నుంచి కూడా ఒత్తిడి వస్తుంటది. వీళ్ళు మంచి చేస్తున్నా కూడా దాన్ని కొన్ని ఇబ్బందికరంగా నడిపించే వాళ్ళు, మధ్యలో ఉండే వాళ్ళు నడిపిస్తుంటారు. అదేవిధంగా ప్రైవేట్ విషయాల్లో ఉద్యోగం లేకపోకుండా ప్రైవేట్గానే చేస్తే బాగుండు, గవర్నమెంట్ రాకపోయినా ప్రైవేట్గా చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ రాశిలో వీళ్ళకి ముందు సంపాదించాలి.
వాళ్ళు చదువుకున్న చదువు ఏమిటి, వాళ్ళు ఎంచుకోవాల్సిన ఉద్యోగం ఏమిటి, ప్రస్తుతానికి వాళ్ళు దొరికింది చాలే అనుకుని సర్దుకొని విధానం ఏమిటి, ఈ మూడింటిని ఆలోచించి చూస్తే ఆ కష్టం చేసేవాడికి ఆ విలువ తెలుసు కాబట్టే ఏ ఉద్యోగాన్నైనా సరే పరిపూర్ణంగా మనస్ఫూర్తిగా తీసుకుంటాడు ఈ రాశి గలవాడు. అయితే ఈ కుంభరాశి గల వాళ్ళలో ఆలోచనలు గట్టిగా, బలంగా, దృఢంగా ఉంటాయి. కానీ ఏదైనా సాధించాలని ముందుకు అడుగేస్తుంటారు. దాన్ని వెనకడుగు లాగటానికి చాలా మంది లాగుతుంటారు. అది ఇంట్లో వాళ్ళు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, బయట కావచ్చు, ఆఫీసులో కావచ్చు, అధికారంలో కావచ్చు. అదేవిధంగా ప్రమోషన్ల సమయంలో కూడా వీళ్ళకి కొన్ని ఇబ్బందులు కలుగుతుంటాయి. ఇక వస్తుందిలే, ఇన్ని రోజులు పడ్డ కష్టానికి ఈ రోజు దారి దొరుకుతుందిలే, సమయం దొరికిందిలే అని ఆలోచన వచ్చినప్పుడే వాళ్ళని వెనకంజిలో పడేస్తుంటారు. కేవలం మనిషి చెడు ఆలోచన బట్టి, మనిషిని ఎదగనీయకుండా చేసే ఒక ప్రవర్తన బట్టి, మాట తీరును బట్టి, ప్రయోగం బట్టి, మనిషి కంటి చూపును బట్టి ఈ ఎఫెక్ట్ అంతా ప్రతి ఒక్క ఉద్యోగస్తుడు కానీ, ప్రైవేట్ ఉద్యోగస్తుడు కానీ జరుగుతూనే ఉంటుంది. ఇకపోతే వీళ్ళకి దినగంట 100 ఏళ్ళ ఆయుష్. ఒక రోజు గడిచిందంటే 1 సంవత్సరం గడిచినట్టుగా వీళ్ళకి. ఎందువల్లరా అంటే మంచి పవర్తోనూ, మంచి ఎనర్జీతోనూ, వీళ్ళ ఆరోగ్యంతోనూ, తర్వాత వీళ్ళ తెలివితేటలతోనూ అడుగడుగు ముందుకెళ్లే అవకాశం ఖచ్చితంగా కనపడుతుంది. ఇకపోతే రాజకీయ పరంగా కూడా కొంతమంది ఈ రాశి గల్ల వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఎన్నాళ్ళ నుంచో ఆ రాజకీయ పరంగా పోరాడుతున్న వాళ్ళకి ఆ ఒక్క అవకాశం కూడా ఈ సంవత్సరంలో దక్కే అవకాశం ఉంది. ఒక పోరాటం వెనకాల ఒక లక్ష్యం దాగి ఉంది. ఆ లక్ష్యానికి ముందు మన గమ్యం కనబడుతుంది. ఆ గమ్యాన్ని చేరుకోవాలనుకుంటే మనిషి ప్రతి ఒక్క అడుగు ముందుకేసే ప్రయత్నమే చేయాలి తప్ప వెనకడుగు వేయకూడదు. ఈ రోజు మనకి ఆ అవకాశం వచ్చింది, పోయిందిలే, మళ్ళీ రాదులే అని అనుకోవద్దు. ఖచ్చితంగా మానవుడు రూపంలో ఏదో ఒక సహాయం రూపంలో ఖచ్చితంగా వచ్చి మీరు ఆ గమ్యాన్ని చేరుకున్నంత వరకు ఆ మానవుడి సపోర్ట్ కూడా మీ వెనకాల ఉంటుంది. అదేవిధంగా ఈ కుంభరాశి గల వారు కొత్త పరిచయాల్లో స్త్రీలతో కొద్ది జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే కొంతమంది స్త్రీలు కొన్ని రకాలుగా అనుకుంటారు, కొన్ని రకాలుగా ప్రవర్తిస్తుంటారు. అందరూ అలాగనే ఉండరు. అదేవిధంగా పురుషుల్లో కూడా ఉంది. దాన్ని కూడా స్త్రీలు జాగ్రత్త పడాలి, ఇటు పురుషులు జాగ్రత్త పడాలి. ఎవరిని ఎక్కడ ఉంచాలో, ఎవరితో ఏ విధంగా మాట్లాడాలో తెలుసుకుంటే ఈ రాశి గల్ల వారికి రేపు బంగారం లాంటి భవిష్యత్తు ఏర్పడే అవకాశం ఉంది. పెద్దల మాటను జవదాటద్దు. నలుగురిలో ఏ విషయాన్ని నలుగురికి తెలిసేలాగా చేయొద్దు. ఏ విషయాన్నైనా కుటుంబంలో జరుగుతున్న విషయాన్ని 10 మందిలో పలసన చేయొద్దు. రేపు మీరు అనుకున్న లక్ష్యం కోసం పోరాడే ప్రయత్నాల గురించి కూడా అందరికి చెప్పొద్దు. ఖచ్చితంగా మీకు ఏ కార్యం అయితే చేయాలనుకున్నారో ఆ కార్యాన్ని మాత్రం మీ మనసులో, దృష్టిలో లక్ష్యంగా పెట్టుకొని మీరు వేసే ప్రతి ఒక్క అడుగు ఇది దైవ బలానికి సంబంధించిందని చెప్పి మీరు గట్టిగా ముందుకు నెట్టుకొని పోతే మీకు ఎటువంటి సమస్యకైనా పరిష్కారం దొరికే మార్గం నేను చెబుతా. మీకు ఎటువంటి సమస్య ఉన్నా మీరు ఏ రాష్ట్రంలో, ఏ దేశంలో, ఏ ఊర్లో, ఏ విలేజ్లో ఉన్నా కూడా నాకు కాల్ చేసి మీరు తెలుసుకోవచ్చు. మీకు ఎటువంటి పరిష్కారం అయినా కూడా నేను ఖచ్చితంగా మీకు సంపూర్ణంగా, పరిపూర్ణంగా మీకు తెలియజేస్తాను. దానికి తగ్గ పరిష్కారం కూడా మీకు చేస్తాను. మీకు ఎటువంటి సమస్య అనేది ఉంటే ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి. ఈ కింద కనబడుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. కంపల్సరిగా మీకు మంచి ఫలితం వచ్చేలాగా, మంచి పరిష్కారాన్ని, సమస్యలతో బాధపడుతున్న వారికి, మీకు ఈ యొక్క రాశి ఫలంలో ఉన్న వారికి సరైన మార్గంలో మీకు పరిష్కారాన్ని అందిస్తాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.